అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పురాతనమైన వంటకం లక్ష్మీ చారు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఒక డిఫరెంట్ టేస్ట్తో ఉండే లక్ష్మీ చారు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: బియ్యం కడిగిన నీళ్లు 1 కప్పు, అన్నం ఉడికిన తర్వాత వంచుకున్న వాటర్ అంటే గంజి 1 కప్పు, వంకాయలు 2, పచ్చిమిర్చి చారు పొడవుగా తరిగి పెట్టుకోవాలి, ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టుకోవాలి, బెండకాయలు 3 పొడవుగా తరిగి పెట్టుకోవాలి, టమాటాలు 2 కట్ చేసి పెట్టుకోవాలి, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 2 రెమ్మలు, పాలకూర 4 రెమ్మలు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా మనం అన్నం వండుకునేటప్పుడు దానికి 3 వంతుల వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఎక్కువ గంజి వస్తుంది. అన్నం ఉడికిన తర్వాత గంజిని ఈ విధంగా వార్చుకోవాలి. ఇలా వార్చిన గంజి హెల్త్కి చాలా మంచిది. దాంతో మనం రసం తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా వార్చుకున్న గంజి రెడీగా ఉంది. దీంతో పాటుగా బియ్యం కడిగి పెట్టుకున్న నీళ్లు కూడా రెడీగా ఉన్నాయి. బియ్యం కడిగిన నీళ్లు గంజి సమానమైన క్వాంటిటీలో తీసుకొని 2 కలుపుకోవాలి. ఈ విధంగా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ఒక బౌల్లో 2 కలిపి మూత పెట్టి 3 రోజుల పాటు డ్రైగా ఉన్న ప్లేస్లో పెట్టి ఫర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. 3 రోజులు అయిన తర్వాత బాగా పులిసిన ఈ గంజిని ఒక బౌల్లో తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో పసుపు వేయాలి. అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయండి. 3 రోజులు బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి చక్కటి పుల్లదనం వస్తుంది. అందులో బెండకాయ ముక్కలు వేయండి. అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేయాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఒక డిఫరెంట్ టేస్ట్తో ఉండే లక్ష్మీ చారు గంజి పుల్లదనం వల్ల రుచి వస్తుంది. అందులో పాలకూర రెమ్మలు వేయండి. దీని బదులుగా ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. 3 రోజులు పులిసిన తర్వాత గంజి పుల్లగా తయారై మరింత రుచిగా ఉంటుంది. ఈ వెజిటబుల్ ముక్కలన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ బాగా మరిగించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ ఈ పులిసిన గంజి మిశ్రమంలో బాగా ఉడకాలి. మూత పెట్టి దాదాపు 10 నిమిషాలు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఉప్పు సరి చూసుకొని అవసరమైతే మరి కాస్త ఉప్పు వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా మరిగే వరకు మరిగించాలి. అందులో కరివేపాకు వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేయాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా మరిగేంత వరకు ఈ చారుని మరిగించాలి. తిప్పుతూ కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికినాయి అనుకునేంత వరకు మరిగించాలి. ఈ విధంగా పొర్లుతూ ఉంటుంది. ఇలా మరిగితే చారు మరింత రుచిగా ఉంటుంది. లక్ష్మీ చారు తయారీలో గంజిని, బియ్యం కడిగిన నీళ్ళని 3 రోజుల పాటు ఫర్మెంట్ చేసుకోవడం ముఖ్యమైన విషయం. లేదా ఒక రోజుతో కూడా వండుకోవచ్చు. కానీ కాస్త పుల్లదనం తగ్గుతుంది. అందుకని 3 రోజులు గంజిని పులియ పెట్టుకొని ఈ లక్ష్మీ చారుని తయారు చేసుకోండి. పోపు కోసం కొద్దిగా నూనెని వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత తాలింపు దినుసులు చిటపటలాడే వరకు వేయించాలి. తర్వాత ఎండుమిరపకాయను వేయండి. అది కూడా కాస్త వేగిన తర్వాత జీలకర్ర వేయాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత అందులో కరివేపాకు వేయాలి. అలాగే కొత్తిమీర వేయండి. ఇవన్నీ 1 నిమిషం పాటు బాగా వేగాలి.
1-2 నిమిషాలు బాగా వేయించి ఈ పోపుని పక్కన పెట్టండి. బాగా మరిగిన లక్ష్మీ చారుని మరొకసారి పొయ్యి మీద పెట్టి అందులో పోపుని వేసుకోవాలి. పోపు వేసి మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే లక్ష్మీ చారు రెడీ అయిపోయినట్లే. ఎంతో రుచికరమైన లక్ష్మీ చారు రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నంతో ఏదైనా ఫ్రై ఐటెంతో ఈ రసాన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ ట్రెడిషనల్ లక్ష్మీ చారుని మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamativi.comని చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. గంజి బాగా పుల్లడం వల్ల ఇది వంటికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. చలువ చేసే ఈ లక్ష్మీ చారుని వేసవికాలంలో తప్పకుండా ట్రై చేయండి.